హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక పురాణం 18వ రోజు చేయవలసిన పారాయణమును నేను చదువుకుంటూ మీకు వినిపిస్తాను. 18వ రోజు పారాయణము పంచమాధ్యాయము. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు. శౌచం. శ్లోకం. ఆశ్విన్యశ్చిత్ మాసస్య యా శుద్ధైకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాదతంద్రితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మంత్రం. ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాం చ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆమదం ఈ చెట్ల యొక్క పొలలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణు ఆలయానికి గాని వెళ్ళి అక్కడ దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళం మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేశ, సూర్య ఆరాధనలకు ఉపయోగించకూడని పువ్వులు. ఓ రాజా, దిరిశన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతలు గాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మల్ల పుష్పాలు, దిరిశన పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని, గరికెతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా శ్లోకం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్ర క్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనది అగుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళయి వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్తః. 5వ అధ్యాయము సమాప్తము. షష్ఠాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు. రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలో గాని దైవ నిర్మిత జలాశయాలలో గాని నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్ల ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనియ్యాలి. ఆర్ఘ్యమంత్రం. నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహనార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా ఆర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నాతుడను అడుగుచున్నా నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక. స్నాన విధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకుకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి.
విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను ఈ స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష సిద్ధ గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక. ఉపరిమంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతల స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. పిదప ఆర్ఘ్యమంత్రం. శ్లోకం. ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినా మమ గృహనార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడను అవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు ప్రేయసి వగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించినది కలియుగంలో మరొకటి లేదు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు 5, 6 అధ్యాయములు. 18వ రోజు నిషిద్ధములు. ఉసిరి దానములు, పులిహార, అట్లు, బెల్లం. పూజించాల్సిన దైవము గౌరీ. జపించాల్సిన మంత్రము ఓం గౌర్యై స్వాహ. ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి. 18వ నాటి పారాయణము సమాప్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.